మన జీవితం మనం ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగానే ఉంటుందంట. ఒక ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా మన మైండ్లో వచ్చిన ఆలోచన స్థిరపడటం వల్లనే మనం ఏదైనా చేయుటకు ముందుకు వెళ్తాం. ఆ ఆలోచనలు మంచివైతే మన జీవితం మంచిగానే ఉంటుంది. అదే ఆలోచన చెడ్డదైతే మన నాశనానికి కూడా ఆలోచన కారణమవుతుంది. అంతా అయ్యాక నా జీవితం ఎందుకు ఇలా ఉంది, దేవుడు ఉన్నాడా, నన్ను చూస్తున్నాడా అనే వెర్రి మాటలు మాట్లాడకుండా మొదట ఆ ఆలోచన తీసుకునే విషయంలో దేవునిపై పూర్తిగా ఆధారపడాలి. దేవుడు మనకి 2 దారులను ఇచ్చారు. అలాగే నీవు దేవుని ఆలోచనపై ఆధారపడి దేవుణ్ణి అడిగితే ఆయన రోసివేయకుండా మనకి ఆలోచన చెప్పి నడిపిస్తారు. అందుకే బైబిల్లో ఈ మాట అంటే నాకు ఇష్టంగా ఉంటుంది. అదేంటంటే, నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గంలోనే ఏర్పరిచితిని. చూసారా ఎంత గొప్ప మాటో. దేవుని ఆలోచన అయితే నిన్ను మొదట ఎన్ని రకాలుగా తిప్పినను గమ్యస్థానానికి తప్పక చేరుస్తారు. అది కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టేస్తారు. కానీ వచ్చే ప్రతి వాటిని వివేకంతో ఎదుర్కొని దేవుడు ఇచ్చే ఆలోచన వైపు నువ్వు నడవాలి. అయితే ఈ రోజుల్లో ఎవరి ఇష్టం వచ్చిన రీతిగా వారి ఆలోచన పైన వారు నడుస్తూ మాదే కరెక్ట్ అనుకునే విచ్చలవిడితనం కలిగిన వారు ఉన్నారు. దీనిలో యవనస్తులు మరీ విపరీతంగా తయారయ్యి తమకు చెప్పేవారే ఇంకా ఎవరూ లేరు అనేట్లు ఉంటారు. అయితే ఈ చెడు ఆలోచన కారణంగా తనకి ఉన్న దాన్ని పోగొట్టుకుని ఇశ్రాయేలీయుల చీలికకు కారణమైన ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఇతను ఎవరో కాదు, రాజైన రెహబాము. ఇతను స్వయంగా ఇశ్రాయేలీయులను జ్ఞానంతో పరిపాలించిన ద గ్రేట్ సొలొమోను రాజు కుమారుడు. సొలొమోను తర్వాత రాజ్యం అతని చేతికి వస్తుంది. అతని తండ్రి జ్ఞానంతో 40 సంవత్సరములు రాజ్యం ఏలితే ఇతను అజ్ఞానంతో ఒక 17 సంవత్సరములు పాలనతోనే ముగించబడతాడు. అసలు ఏం జరిగిందంటే, ఇతను పటాభిషేకము నొందిన తర్వాత నీ తండ్రికి సేవకుడుగా పనిచేసిన యెరోబామును ఇశ్రాయేలీయులలో కొందరు వచ్చి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు కొంచెం తగ్గించాలి అని మనవి చేస్తారు. ఆ సమయంలో ఈ రెహబాము రాజు 3 దినములు సమయం తీసుకుని తర్వాత నా యొద్దకు రండి అని చెప్పి తన తండ్రి బ్రతికి ఉన్నప్పుడు అతని దగ్గర సేవ చేసిన పెద్దలను పిలిచి ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన అడుగుతాడు. అయితే వారు, నీవు వారికి సేవ చేసి మృదువైన మాటలతో ప్రత్యుత్తరం ఇస్తే వారు నీకు సదాకాలము దాసులై ఉంటారు అని ఆలోచన చెప్తారు. అయితే ఈ రెహబాము ఆ పెద్దల మాట ప్రక్కన పెట్టి తనతో పెరిగిన యవనస్తులు అంటే అతని స్నేహితులను పిలిచి మరలా ఆలోచన అడిగి, ఆ స్నేహితులు చెప్పిన ఆలోచన ప్రకారంగానే నా తండ్రి నడుము కంటే నా చిటికెన వ్రేలు పెద్దది, అతను పెట్టిన దానికంటే ఇంకా బరువైన కాడిని నేను పెడతాను, అతను చబుకులతో కొడితే నేను కొరడాలతో కొట్టిస్తాను అని మూర్ఖంగా సమాధానం చెప్పడం వలన వారు కోపంలో వారిలో ఉన్న సొలొమోను సేవకుడైన యెరోబామును రాజుగా నియమించుకుంటారు. మొత్తం ఇశ్రాయేలు గోత్రాలలో చీలిక వచ్చి ఒక గోత్రం మాత్రమే ఈ రెహబాముకు మిగిలి ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందా ఒక ఆలోచన ద్వారా ఎంత ముప్పు ఉందో? ఆ పెద్దల మాట ప్రకారంగా వారి ఆలోచన ప్రకారంగా నడిస్తే ఇలా ఉండేది కాదేమో. ఈ రోజు రాజు వలె మనకి కూడా మన జీవితాలలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మంచి చెడు 2 ఆలోచనలు ఉంటాయి. అప్పుడు మనం దేవుని సహాయం కోరి మంచి ఆలోచన వైపు నడిస్తే మన జీవితం స్థిరపరచబడుతుంది. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఆమేన్. అది ఎప్పుడు? నీవు దేవుని ఆలోచన అడిగినప్పుడు, ఆయన కొరకు మాత్రమే కనిపెట్టినప్పుడు. ఆయన త్రోవల్లో మనల్ని చక్కగా నడిపించే దేవుడు గనుక గమ్యం చేరే వరకు నేను విడిచిపెట్టక మంచి మార్గంలో నేను నడిపిస్తారు. కాబట్టి మంచి ఆలోచనలు, మంచి జీవితాలను కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.